హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తిరువన్నామలై అయితే వెళ్తున్నాను బై ట్రైన్. ఈవినింగ్ 7:45కి కాచిగూడ నుండి ట్రైన్ అయితే ఉంది. దాన్ని క్యాచ్ చేయడానికే వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6:30 అవుతుంది. సో ఫాస్ట్గా వెళ్ళి ట్రైన్ క్యాచ్ చేయాలి. సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే రైల్వే స్టేషన్ వెళ్ళాకైతే చెప్తాను. అంతలోపు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్. ఫైనల్లీ కాచిగూడ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాను. ఆల్రెడీ మనం వెళ్ళే ట్రైన్ ట్రాక్ మీదకైతే వచ్చేసింది. కాచిగూడ టు నాగర్కోయిల్. ట్రైన్ నెంబర్ వచ్చేసి 07435. ఇది వచ్చేసి వీక్లీ స్పెషల్ ట్రైన్. ఎవ్రీ ఫ్రైడే ఈ ట్రైన్ 7:45కి కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సాటర్డే రోజు 10:45కి తిరువన్నమలై అయితే రీచ్ అవుతుంది. టోటల్ జర్నీ టైం వచ్చేసి 15 అవర్స్. హైదరాబాద్ నుండి అరుణాచలంకి ఇది ఒక్కటే డైరెక్ట్ ట్రైన్. డైరెక్ట్ ట్రైన్ దొరకని వాళ్ళు హైదరాబాద్ నుండి తిరుపతి లేదా కాట్పాడి జంక్షన్ వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుండి బై రోడ్ బస్లో తిరువన్నామలై అయితే చేరుకోవచ్చు. కాట్పాడి జంక్షన్కి హైదరాబాద్ నుండి చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ట్రైన్ ఎక్కి పడుకున్న నిద్ర బాగా పట్టేసింది. మార్నింగ్ లేచి చూసేసరికి రేణిగుంటకైతే రీచ్ అయింది ట్రైన్. ఈ ట్రైన్ తిరుపతి మీదుగా వెళ్తుంది, కానీ తిరుపతిలో స్టాప్ అయితే లేదు. ఇంకా నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి కాట్పాడి జంక్షన్. ఇక్కడికి ట్రైన్ 9:20కి రావాలి, కానీ 11:30కి అలా రీచ్ అయ్యింది. 2 అవర్స్ డిలే అయితే అయ్యింది. ట్రైన్లో మా పక్కన బెర్త్ వాళ్ళు చెప్తున్నారు ఈ ట్రైన్ ఎప్పుడూ లేట్గానే నడుస్తుందంట. యాక్చువల్లీ ఈ ట్రైన్ మార్నింగ్ 10:45కి తిరువన్నామలై రీచ్ అవ్వాలి, బట్ మోస్ట్ ఆఫ్ ది టైం లేట్గానే ఉంటుందని చెప్తున్నారు. కొన్నిసార్లు 5 to 6 అవర్స్ లేట్గా నడుస్తుందంట. చూడాలి ఈరోజు మా అదృష్టం ఎలా ఉందో. నెక్స్ట్ వెల్లోర్. ఇది కాట్పాడి జంక్షన్ నుండి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ నుండి 4 కిలోమీటర్స్ దూరంలో శ్రీ నారాయణి అమ్మ గోల్డెన్ టెంపుల్ అయితే ఉంటుంది. టెంపుల్ మొత్తం గోల్డ్ కోటింగ్తో చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకా ఇక్కడ నుండి తిరువన్నామలై ఇంకో 85 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా 2 అవర్స్ అయితే పట్టేలా ఉంది. ఇప్పటి వరకు మనం మొత్తం 800 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. ఇక్కడ నుంచి కూడా బై రోడ్ అయితే వెళ్ళొచ్చు బస్లో తిరువన్నామలైకి. ఫైనల్లీ రీచ్డ్ తిరువన్నామలై. టైం వచ్చేసి 1:30 అవుతుంది. యాక్చువల్లీ 10:45కి రావాలి ఇక్కడికి, బట్ 3 అవర్స్ అయితే లేట్ అయింది ట్రైన్. చాలా వేడిగా ఉంది ఇక్కడ. ఎండ అయితే మండిపోతుంది. చూడడానికి చాలా ఎక్కువగా ఉంది ఎండ అయితే. చూడండి కొండ ఇక్కడ నుండి కూడా బాగా కనపడుతుంది. అదే మనం గిరి ప్రదక్షిణ చేసే కొండ. రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళగానే చాలా ఆటోస్ అయితే ఉంటాయి. రైల్వే స్టేషన్ నుండి రాజగోపురానికి 2 కిలోమీటర్స్ ఉంటుంది. నార్మల్గా షేరింగ్ ఆటో అయితే పర్సన్కి 20 రూపీస్ అయితే తీసుకుంటారు. సపరేట్ ఆటో మాట్లాడుకుంటే 3 లేదా 4కి 100 రూపీస్ అలా తీసుకోవాలి. కానీ మనం తెలుగు వాళ్ళు అని తెలిస్తే చాలు 300 నుండి 400 వరకు కూడా చెప్తారు 2 కిలోమీటర్స్కి. సో బెటర్ బేరం ఆడండి. మాకు ఫస్ట్ 300 చెప్పి బేరం ఆడితే 120కి అయితే వచ్చాడు రాజగోపురం వరకు. ఇంకా మేము రూమ్స్ అయితే ఏం బుక్ చేసుకోలే, డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చులే అనుకున్నాము, ఏదో ఒక ఆశ్రమం లేదా మఠంలో అని. బట్ ఇక్కడికి వచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయింది. రూమ్స్ అయితే ఎక్కడా ఖాళీ లేవు, అంతటా ఫుల్ అయిపోయాయి. చాలానే తిరిగాము. ఫైనల్గా తెలుసుకుంది ఏంటంటే వీకెండ్ శని ఆదివారాలు మరియు పౌర్ణమి టైంలో ఎప్పుడు ఇలానే ఉంటుందంట రష్. రూమ్స్ దొరకడం చాలా కష్టమని. ఫైనల్గా తిరగ్గా రాజగోపురంకి 500 మీటర్స్ దూరంలో ఓ ప్రైవేట్ లాడ్జీలో అయితే రూమ్స్ దొరికాయి. రూమ్ అయితే నీట్గానే ఉంది. స్టాఫ్ కూడా సపోర్టివ్గానే ఉన్నారు. రూమ్ బయటకు వెళ్ళి చూస్తే రాజగోపురం గిరి వ్యూ చాలా బాగా కనపడుతున్నాయి. రూమ్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. అండ్ మేము తీసుకున్నది నాన్ ఏసీ 24 అవర్స్కి. మేము పడినట్టుగా ఎవరు కూడా రూమ్ కోసం కష్టపడకుండా ఉండడానికి అరుణాచలంలో రూమ్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి మరియు ఆన్లైన్లో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఆశ్రమం కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్తో ఓ వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఇక్కడ ఐకార్డ్లో మరియు ఎండ్ స్క్రీన్స్లో అయితే ఇస్తాను, చూడండి. అక్కడి నుంచి అయితే బుక్ చేసుకుని వెళ్ళండి. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసేసరికి 5 o'clock అయితే అయ్యింది. ఆ తర్వాత రమణాశ్రమంకి అయితే స్టార్ట్ అయ్యాము. రాజగోపురం నుండి రమణాశ్రమం 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆటోలో వెళ్తే 100 రూపీస్ తీసుకుంటారు. బై వాక్ కూడా వెళ్ళొచ్చు. ఈ రమణాశ్రమం గిరి ప్రదక్షిణ చేసే రూట్లోనే ఉంటుంది. రమణాశ్రమం వెళ్లే దారిలోనే అష్టలింగాల్లో మొదటి 2 లింగాలు అయితే చూడొచ్చు మనం. ఒకటి ఇంద్రలింగం, రెండోది అగ్నిలింగం. ఈ అగ్నిలింగం దాటి కొంచెం ముందుకు వెళ్తే రమణాశ్రమం అయితే కనపడుతుంది. రమణాశ్రమం ఎంట్రన్స్కి అయితే వచ్చాము. ఈ రమణాశ్రమము అరుణగిరి కొండ పాదాల చెంత ఉంటుంది. ఎంట్రన్స్లోనే 400 సంవత్సరాలు గల ఈ మహావృక్షం అయితే కనపడుతుంది. రైట్ సైడ్లోనే ఓ బుక్ స్టాల్ అయితే ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మాతృభూతేశ్వర ఆలయం, మెడిటేషన్ హాల్స్ అయితే ఉంటాయి. ఆ పక్కనే రమణ మహర్షి సమాధి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. మేము వెళ్ళినప్పుడు ప్రేయర్స్ అయితే జరుగుతున్నాయి.
ఈ సమాధి హాల్ పక్క గుండా వెళ్తే ఈ బావి అయితే కనపడుతుంది. ఆశ్రమంలో వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు రమణ మహర్షి వారు తను కూర్చున్న పక్కనే భూమిలోంచి 2 రాళ్ళు తీస్తే అక్కడ నుండి వాటర్ అయితే వచ్చాయంట. అదే ఈ బావి. ఈ బావి బ్యాక్ సైడ్ మెడిటేషన్ హాల్ ఉంది. రమణ మహర్షి వారు జీవించి ఉన్నంతకాలం అక్కడే సోఫాలో కూర్చునేవారంట. దానికి గుర్తుగా హాల్లో సోఫా మీద రమణ మహర్షి వారి ఫోటో అయితే ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా మనకు ఫారినర్స్ అయితే కనపడతారు. ఈ రమణాశ్రమం చాలా సైలెంట్గా ఉంటుంది. చాలా మంది ఇక్కడికి మెడిటేషన్ చేయడానికే వస్తారు. మీరు ఆశ్రమంలో ఏ మూల చూసినా మెడిటేషన్ చేస్తూ కనపడతారు. మీరు ఇక్కడ ఎక్కడ చూసినా ఆశ్రమం మొత్తం నెమళ్ళే కనపడతాయి. అన్ని నెమళ్ళు ఉన్నాయి ఇక్కడ. అలాగే గోశాల కూడా ఉంది. మేము ఈవినింగ్ 5 తర్వాత వెళ్ళాం కాబట్టి స్కందాశ్రమము, విరూపాక్ష గుహ వెళ్ళలేకపోయాం. అక్కడికి వెళ్ళడానికి ఈవినింగ్ 4:30 వరకు మాత్రమే అలౌ చేస్తున్నారంట. సో మేమైతే వెళ్ళలేకపోయాం అక్కడికి. ఇంకా అక్కడ నుండి శివ సన్నిధి అయితే వెళ్ళాము. ఇది రమణాశ్రమం ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది. ఇది కంప్లీట్ తెలుగు వాళ్ళది. ఇక్కడ కూడా రూమ్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతుంది. ఇక్కడ రూమ్ తీసుకున్న వాళ్ళే కాకుండా ఎవరైనా వెళ్ళి తినొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ టీ, స్నాక్స్ అండ్ నైట్ డిన్నర్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ భోజనం చేసి రూమ్కి అయితే వెళ్ళాము. దీనితో డే 1 అయితే కంప్లీట్ అయింది మాది. ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ 3కి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. 14 కిలోమీటర్స్ చెప్పులు ఏమీ లేకుండా. ఆ తర్వాత దర్శనం. రేపటి వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, అవన్నీ రేపటి వ్లాగ్లో అయితే చెప్తాను. ఇప్పటి వరకు వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.